తెలంగాణ బీజేపీ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగింది. కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన దినం పేరిట కూడా ధర్నా చేస్తోంది. ఇక టీబీజేపీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు సహా హామీలేవీ కూడా అమలు కాలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ప్రజావంచనను ఎండగట్టేందుకు మహాధర్నా నిర్వహిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై బీజేపీ ఇవాళ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో సాయంత్రం 4 గంటల వరకు కూడా ధర్నా జరగనుంది. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుండగా ప్రజాపాలన కాదు ప్రజా వంచన పాలన అని కూడా బీజేపీ అంటోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యమని బిఎల్ సంతోష్ సందేశం తర్వాత టీబీజేపీలో జోష్ పెరిగినట్టుగా తెలుస్తోంది. ప్రజావంచన పేరిట బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నాయకులు అగ్రనాయకులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కూడా అక్కడ ప్రస్తుతం ఇందిరా పార్క్ వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే నాయకులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. సిద్ధమైంది. మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రజావంచన పేరుతో మహాధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా కాంగ్రెస్ ఒకవైపు ప్రజా విజయోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటే మరొకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజావంచన పేరుతో మహాధర్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి బీజేపీ పార్టీ శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నా కార్యక్రమంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ శ్రేణులంతా కూడా సిద్ధమయ్యారు. ముఖ్యంగా 6 గ్యారంటీలు అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఇతర హామీలన్నీ కూడా ఏమయ్యాయి అంటే కూడా సభా వేదికగా బీజేపీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అయినటువంటి ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు దాదాపు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 8 జిల్లాల నుంచి కూడా ప్రత్యేక ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ రోజు మరికాసేపట్లో ప్రారంభమయ్యే మహాధర్నా కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగబోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ చేపట్టడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా కార్యక్రమం కార్యక్రమం ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. బీజేపీ నేతలంతా కూడా సిద్ధమవుతున్నారు. దీంతో పాటు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు బీజేపీ పార్టీ సిద్ధమైందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.